హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సూపర్ టేస్టీ రెసిపీ పాలు వేసి పాలు ములంకాయ కూర అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ములంకాయలన్నింటినీ ఈ విధంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి ఈ కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసి పసుపు అలానే కొంచెం ఉప్పు వేసి చక్కగా మూత పెట్టి ఇవన్నీ చక్కగా వేగనీయాలండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేగినాక ఇవన్నీ మనం తీసేసి ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనమైతే కూర అయితే వండుకుంటున్నాము. ఇంకా ఆయిల్ అయితే వేయమండి. ఇంకా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపు దినుసులు, ఉల్లిపాయలు, కరివేపాకు అలానే ఆల్రెడీ కొంచెం ఉప్పు మనం వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసి కూరకు సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని ఉల్లిపాయలని చక్కగా లో ఫ్లేమ్లో మగ్గనియాలండి. ఉల్లిపాయలండి చక్కగా మగ్గిపోయినాక ఆల్రెడీ మనం పసుపు అయితే వేసాం కాబట్టి ఇంకా పసుపు అయితే వేయట్లేదు. ఓన్లీ కారం మాత్రం రుచికి సరిపడా కారం వేసి ఒక 2 మినిట్స్ చక్కగా మగ్గిపోయినాక ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ ములంకాయ ముక్కలు మొత్తాన్ని వేసి మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు కుక్ చేసుకున్నాక మనం ఎంతైతే ఉల్లిపాయలు ములంకాయలు తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా పాలైతే పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3/4 గ్లాస్ పాలైతే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 ములంకాయలకు మాత్రమే చేస్తున్నానండి. మీరు దానికి తగ్గట్టుగా చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి పైన కసూరి మేతి వేస్తే మన టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా మనం రోటీ, చపాతీ, రైస్ దేనిలోకైనా హ్యాపీగా తినొచ్చు. మీరైతే ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. అలానే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.